చెప్పే కదా. ఆఖరి అద్భుతమైన మాట స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు కదా. ఉన్నదానితో తృప్తి కలిగి బ్రతకాలి. భర్త 10,000 రూపాయల సంపాదన పరుడా, 20,000తో పోల్చుకోకు. రేకులు ఇంట్లో ఉంటున్నారా, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళతో పోల్చుకోకు. అపార్ట్మెంట్లో ఉంటున్నారా, ఓన్ హౌస్ బిల్డింగ్ కలిగిన వాళ్ళతో పోల్చుకోకు. దేవుడు నీకు ఏది ఇచ్చాడో ఇచ్చిన దానితో తృప్తిగా బ్రతకటం నేర్చుకో. మీకు తెలుసా, మొట్టమొదటి ఆది కుటుంబం పతనమైపోవటానికి దేవుడిచ్చిన దానితో తృప్తి పడకపోవటం. అవ్వ ఆదాములను దేవుడు కలుగు చేసి ఏదైనా తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నీ తినండి, ఈ ఒక్క చెట్టు పండు తప్ప. అప్పటికి కొన్ని వేల వృక్ష ఫలాలు ఉన్నాయి. వాళ్ళు అవి తినుకుంటా బ్రతికిన జీవితాంతం తినుకుంటా బ్రతకొచ్చు. దేవుడిచ్చిన వాటితో తృప్తి పడకుండా ఇవ్వని దానికోసం పరిగెత్తారు. ఇచ్చిన భార్యతో తృప్తిగా ఉండవు, ఇచ్చిన భర్తతో తృప్తిగా ఉండవు, వచ్చే సంపాదనతో తృప్తిగా ఉండవు. తప్పుడు త్రోవలకు వెళ్ళకు. చిన్నప్పుడు ఒక పద్యం ఉండేది, మీకు తెలిసి ఉండొచ్చు. కుక్కకు మాంసం దొరికినది, వంతెన మీదకు ఎక్కినది, నీటిలో నీడను చూచినది, వేరే కుక్కని తలచినది, భౌభౌమంటూ అరిచినది, ఉన్నది కాస్త పోయినది. విన్నారా? కుక్కకు మాంసం దొరికింది, నోటితో పట్టుకుంది, అక్కడెక్కడో పోయి తిందామని చెప్పి వంతెన మీదుగా వెళ్తుంది. నీటిలో నీడ కనపడింది, ఉన్నదానితో తృప్తి పడకుండా అది కూడా నాకు కావాలని అదేదో వేరే కుక్కర్ కొని భౌ అని అరిచింది, నోట్లో ఉన్నది కాస్త పోయింది. విన్నారా? జీవితంలో ఎప్పుడు సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభదాయకం. ఈ 12 సూత్రాలు పాటించండి, భూమి మీదే పరలోకాన్ని అనుభవిస్తారు. ముగింపు. ఈ 12 టాపిక్స్కి మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు? మీలో ఎవరైనా అనయా నాకు 12కి మీకు మీరే వేసుకోండి మార్కులు. మీకు మీరే 12 మార్కులు నాకు వస్తాయి అనయ్య. లేకపోతే తమ్ముడిని అడిగి, అయ్యా మీరు నాకు ఎన్ని మార్కులు వేస్తారు? మీ భర్తకు మీరే వేయండి. తమ్ముడు మీరు చెల్లికి మీరు మార్కులు వేయండి. మీకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు? మీకు ఇష్టం ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. రాత్రి కలుసుకుందాం మాసాంతర కూటంలో. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండును గాక. తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై స్తోత్రాలు. దీవించండి. ఈ వాక్యం ప్రతి హృదయ క్షేత్రంలో ఫలభరితంగా చేయండి. కుటుంబాలు పచ్చగా సంతోషంగా బ్రతకాలి, ఐక్యంగా ప్రేమగా బ్రతకాలి, అనురాగంతో బ్రతకాలి. అట్టి కృప ప్రతి కుటుంబానికి దయచేయమని గడిచిన ఈ 2 మాసాలు, ఫిబ్రవరి నెల, ఇదిగో ఈ నెల చివరి రోజు వరకు మమ్మల్ని కాచినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి మాసాంతర కూటంలో మేమందరం పాల్గొన్నట్లుగా కృప చూపమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.